అధ్యక్షుడిగా ఉన్న యూనస్ రాజీనామా చేయాలని ఆలోచనలో ఉన్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. మహమ్మద్ యూనస్ షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత ఆమె ప్రస్తుతం భారతదేశానికి వచ్చి ఇక్కడ తలదాచుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు. ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు, తాత్కాలిక అధ్యక్షుడిగా. డిసెంబర్ 2025 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించి అక్కడ ప్రజాపాలనను పునరుద్ధరించాలి అని అనుకుంటూ ఉన్నారు. కానీ యూనస్ మాత్రం 2026 వరకు ఎన్నికలని వాయిదా వేయాలి అని అనుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు యూనస్కు మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. అంతేకాదు ఆర్మీ చీఫ్ జనరల్ వకార్కి యూనస్కి మధ్య కూడా విభేదాలు తలెత్తుతున్నాయి. దీంతో యూనస్ ఇప్పుడు రాజీనామా చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బంగ్లాదేశ్ రాజకీయాల్లో యూనస్ రాజీనామా వార్త సంచలనంగా మారింది. బంగ్లాదేశ్లోని అన్ని రాజకీయ పార్టీల మధ్య సఖ్యత లేదు అంటూ ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా యూనస్ ఆర్మీ చీఫ్ వకార్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. నిజానికి మామూలుగా డిసెంబర్ 2025 లోపు, ఈ ఏడాది డిసెంబర్ లోపు అక్కడ ఎన్నికలు నిర్వహించాలి. కానీ కొన్ని సంస్కరణలు పూర్తయ్యేంత వరకు ఎన్నికలు వద్దు అని యూనస్ అంటూ ఉన్నాడు. యూనస్ కొన్ని కార్యక్రమాలను మేదేసుకున్నాడు. ఇటీవలి కాలంలో యూనస్ కొన్ని భారత వ్యతిరేక మాటలు కూడా మాట్లాడుతున్నాడు. ఈశాన్య రాష్ట్రాల ఆక్రమణ గురించి కూడా యూనస్ కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి ఒక నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా మాట్లాడడం లేదు యూనస్, ఒక మత పిచ్చి పట్టినటువంటి వ్యక్తిలాగా యూనస్ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే భారత భూభాగాన్ని ఆక్రమించుకునే విషయం గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసి అబాస్ పాలయ్యాడు ఈ యూనస్. ఇప్పుడు యూనస్ రాజీనామా చేస్తాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గత ఏడాది ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. దాదాపు ఏడాది కావస్తున్న ఎన్నికలు నిర్వహించుకోవడంలో వెనుకబడి ఉండటంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే 2026 వరకు ఎన్నికలు నిర్వహించకూడదు అని యూనస్ అనుకుంటూ ఉన్నాడు. అంతేకాదు యూనస్ తీసుకుంటున్నటువంటి కొన్ని చర్యలను ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ వ్యతిరేకిస్తూ ఉన్నాడు. మయన్మార్లో రాఖైన్ రాష్ట్రానికి ఒక కారిడార్ని నిర్మించాలి అని అనుకుంటూ ఉన్నాడు యూనస్. అక్కడ సహాయాన్ని అందించడానికి దానికి యుఎన్ కూడా మద్దతు తెలుపుతుంది. కానీ దీన్ని మాత్రం ఆ మయన్మార్లో ఆ కారిడార్ని నిర్మించడాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ వ్యతిరేకిస్తూ ఉన్నాడు. అంతేకాదు కొన్ని చర్యలు, కొంతమంది ఖైదీలను విడుదల చేసే విషయంపై కూడా యూనస్ తీసుకున్న చర్యలకు సైన్యాధిపతి అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాడు. యూనస్ ప్రభుత్వం హెఫాజత్ ఈ ఇస్లాం వంటి ఇస్లామిక్ సంస్థల నేతలను విడుదల చేశాడు. అలాగే బంగ్లాదేశ్ రైఫిల్స్ బీడీఆర్ తిరుగుబాటు కేసులో నిందితులను కూడా విడుదల చేయటువంటి అంశాలపై నిర్ణయాలు తీసుకున్నాడు. ఈ నిర్ణయాలను సైన్యాధిపతి ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నాడు. అంతేకాదు ఈ కారిడార్ ఏర్పాటును కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. అక్కడ వెంటనే ఎన్నికలు నిర్వహించాలి అంటూ బంగ్లాదేశ్లో అన్ని పార్టీలు యూనస్పై ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాయి. కానీ యూనస్ అనుకుంటూ ఉన్నాడు తను అనుకున్నటువంటి కార్యక్రమాలు జరిగేంత వరకు ఈ ఎన్నికలను వాయిదా వేయాలని అనుకుంటూ ఉన్నాడు. కానీ అక్కడ ప్రభుత్వాలు, ఇటు ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ వ్యతిరేకిస్తూ ఉండటంతో యూనస్ ఇప్పుడు రాజీనామా చేయక తప్పని పరిస్థితులు వచ్చే విధంగా ఉన్నాయి. యూనస్ రాజీనామా చేస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. కొన్ని పార్టీల అధ్యక్షులు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఉన్నారు. దీంతో బంగ్లాదేశ్లో మరో సంక్షోభం దిశగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పటికే యూనస్ భారత వ్యతిరేక నిర్ణయాలను అక్కడ అమలు పరుస్తూ ఉన్నాడు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సమయంలో ఈ యూనస్ పాకిస్తాన్కి వంతపాడాడు. అంతేకాదు పాకిస్తాన్, చైనా రెండు కలిసి ఒక ఎయిర్ బేస్ ఏర్పాటు చేసుకోవడానికి మన సిలిగురి దగ్గర, దాన్ని మనం చికెన్ నెక్ అని పిలుస్తాం, ఆ సిలిగురి దగ్గరలోనే ఒక ఎయిర్ బేస్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇటు చైనాకు, పాకిస్తాన్కి ఆ అనుమతులను కూడా ఇస్తూ ఉన్నాడు ఈ యూనస్. వీటితో పాటు మయన్మార్లో రాఖైన్కి ఒక కారిడార్ నిర్మించాలనుకున్నాడు. ఆ కారిడార్ను ఈ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు యూనస్ పదవికి గండం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. యూనస్ మర్యాదగా రాజీనామా చేసేస్తే బాగుంటుందనే సంకేతాలని అక్కడ పార్టీలు, ఈ ఆర్మీ చీఫ్ జనరల్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ మాత్రం ముదురుతోంది. మా ప్రతినిధి సచిన్ ఉన్నారు. బంగ్లాదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై పూర్తి సమాచారం అందించడానికి. సచిన్, యూనస్ రాజీనామా చేసే అవకాశాలే కనిపిస్తున్నాయా?
నిర్మోహమాటంగా చెప్పుకోవాలి ఇక్కడ రోహిత్. ఎందుకంటే కనుక ఇక్కడ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బిల్డప్ ఇస్తున్న ఈ వ్యక్తి మహమ్మద్ యూనస్కి సంబంధించి ప్రస్తుతం ప్రెషర్ బిల్డప్ అవుతోంది. కానీ ఇక్కడ ఆయన కొన్ని కుతంత్రాలు పనే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా పాయింట్ టు పాయింట్ చెప్పే ప్రయత్నం చేశాను. ఇక్కడ ఆర్మీ చీఫ్కి అలాగే ప్రభుత్వం ప్రెసిడెంట్ ఉన్న తాత్కాలిక ప్రభుత్వానికి మధ్య పొసగడం లేదు. ఎందుకంటే ఇటు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన దేశ సౌవర్ణిటీకి ఇబ్బందికరంగా మారుతోంది. మరి ముఖ్యంగా కారిడార్ అంశానికి మాట్లాడుకున్న సందర్భంలో బ్లడీ కారిడార్ అంటూ అక్కడ ఆర్మీకి సంబంధించిన ఆర్మీ అధినేత ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడంటే ఆ పరిస్థితి తీవ్రతను మనకు అర్థం పడుతోంది. దాంతోపాటు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మరి ముఖ్యంగా అక్కడ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని కూడా కాస్త ఆ వ్యక్తి పట్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ వ్యవహారం పట్ల కావచ్చు అసహనం వ్యక్తం చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ డిసెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రెషర్ బిల్డప్ చేయడం జరుగుతోంది ఆర్మీ. ఎందుకంటే కనుక అక్కడ ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తుతం సరిగ్గా లేదు. ముందుగా ఇంకొక మాట ఏంటంటే కనుక ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కావచ్చు, లేకపోతే అక్కడ తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్నారు వీళ్ళంతా కూడా. కాబట్టి అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఉంది కాబట్టి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని కూడా మహమ్మద్ యూనస్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వాళ్ళలో మంత్రి ఆల్రెడీ ఒక చర్చ అయితే జరిగింది, బయటకు చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఆయన అంటే మహమ్మద్ యూనస్ రిజిగ్నేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ప్రభుత్వాలకు సంబంధించిన మిగిలిన మంత్రిత్వ శాఖలు కావచ్చు, మిగిలిన వాళ్ళంతా కూడా ఇన్ఫ్యాక్ట్ విద్యార్థులతో కూడా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాడంటే ఒక చర్చ జరుగుతోంది. కానీ ఇప్పుడు రిజైన్ చేయొద్దు, ఇది సరైన సందర్భం కాదు అంటూ వాళ్ళు చెప్పిన నేపథ్యంలోనే వెనకడుగు వేశాడంటూ కూడా చర్చ జరుగుతోంది. ఇక్కడ BNP బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి సంబంధించి ఖలీదీ జియా ఇక్కడ ఈ పర్సన్ గురించి మాట్లాడుకునే సందర్భం. ఎందుకంటే ప్రస్తుతం అవామీ లీగ్ బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు సంబంధించి అవామీ లీగ్ తర్వాత నెక్స్ట్ వినిపించే పేరు బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఖలీదీ జియా. ఈ కారిడార్ని వ్యతిరేకించింది ఆమె. ఇప్పుడు ఎప్పుడైతే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మరి ముఖ్యంగా షేక్ హసీనా ప్రభుత్వాన్ని రద్దు చేసిందో ఖలీదీ జియా దీన్ని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తోంది. సో ఇక్కడ పక్క ప్రభుత్వానికి సంబంధించి అంటే ఇటు పాలకులుగా చెప్పుకునే వాళ్ళకి సంబంధించి ఓ పక్క ఆర్మీ నుంచి ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటూ ఉంటే రాజకీయ పక్షాల నుంచి కూడా వైరవర్గంగా మారింది. ఇప్పుడు 30 దాడి ఎదుర్కొంటున్నాడు మహమ్మద్ యూనస్. డిసెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇటు ఆర్మీ ప్రెసిడెంట్ బిల్డప్ చేస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మరి ముఖ్యంగా రఖీనే కారిడార్ ఆర్మీకి చాలా కోపాన్ని తెప్పిస్తోంది. ఎందుకంటే మయన్మార్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో అంటే బంగాళాఖాతానికి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో మయన్మార్ కింద ఉంటుంది రఖీనే కారిడార్. ఇది చాలా ఒక సన్నటి లేయర్లో మనకి అంటే సన్నటి మార్గంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే ఒకవేళ ఇక్కడ కనుక అవకాశం కల్పిస్తే విదేశీ శక్తులు ఇటు బంగ్లాదేశ్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి చోటు కల్పించే అవకాశం మనకు కల్పించడం జరుగుతోంది. దాంతోపాటు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, లేకపోతే 2024లో ఏదో ఒక మంచి చేయడానికి వస్తారు అనుకునే వ్యక్తి ఏమీ చేయలేని పరిస్థితి ఇప్పుడు అక్కడ నెలకొంది. అటువంటి సందర్భంలో ఈ నిర్ణయాలు మరి ముఖ్యంగా విదేశీ శక్తులు, అందులోనూ అమెరికా జోక్యం అక్కడ నచ్చడం లేదు. అమెరికా జోక్యం ప్రస్తుతం వాళ్ళకి నచ్చడం లేదు బంగ్లాదేశ్కి సంబంధించిన అక్కడ ఆర్మీ చీఫ్కి. సో ఈ నేపథ్యంలోని వకారుజ్జమాన్ ఏమంటున్నారంటే కనుక ఏం చేసినా సరే మీరు డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించాల్సిందంటూ చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడ ఇంకొక కుతంత్రానికి తెరలేపే ప్రయత్నం జరుగుతోంది అనే చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా బంగ్లాదేశ్కి సంబంధించిన కొన్ని నేషనల్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, లేకపోతే కొన్ని ప్లాట్ఫామ్స్ కావచ్చు ఏం చెప్తున్నాయంటే ఇక్కడ 1971-72 సబ్జెక్టుల కరెక్షన్ ఆ సందర్భంలో ఒక అంశం తెర మీదకి వచ్చింది, ఒక చర్చ జరిగింది. అటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. అంటే ఆర్మీకి సంబంధించి ఆర్మీ మీదే ప్రజల్లో వ్యతిరేకత తెప్పించి ఈ ఆర్మీ చీఫ్నే పక్కన పెట్టించే ప్రయత్నాలకి ఇప్పుడు మహమ్మద్ యూనస్ తెరలేపే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. అంటే ఇది జూలై కల్లా జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే కనుక ఇప్పుడు వకారుజ్జమాన్ అనే వ్యక్తి సైడ్ ట్రాక్ అయిపోతాడు, ఆర్మీ నుంచి పక్కకి తప్పించే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ వకారుజ్జమాన్ వల్లే బంగ్లాదేశ్లో అంటే ఒక ఆర్మీ దేశాన్ని కాపాడగలిగితే ఎలా ఉంటుందో బెస్ట్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ చూపించే ప్రయత్నం